హలో ఫ్రెండ్స్, లక్ష్మీ విలమస్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మనము పెరుగు పచ్చడి లేదా దీన్నే మనము కర్డ్ రైతా అని కూడా అంటాము. జనరల్గా రెస్టారెంట్లో మనకి బిర్యానీస్తో పాటు పుల్లావ్స్తో పాటు ఇది సర్వ్ చేస్తూ ఉంటారు. వీటిని మనము ఇంట్లోనే ఈజీ అండ్ సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకోవచ్చు. వైట్ రోస్లోకి కూడా ఎండ్లో తీసుకుంటే చాలా బాగుంటుంది. చేసే విధానాన్ని ఇప్పుడు మనము చూద్దాము. ముందుగా దీనికోసము ఒక ఆనియన్ తీసుకోవాలి, 2 టమాటోలు తీసుకోవాలి, 2 పచ్చిమిర్చి తీసుకోవాలి, కొంచెం కొత్తిమీర తీసుకోవాలి. ఆనియన్స్ని ముందు వెనకల మంచిగా కోసేసుకొని పొట్టంతా తీసేసుకోవాలి. బొడ్డు కట్ చేసుకోవాలి, మధ్యలో కోసి బొడ్డు కట్ చేసుకోవాలి. బొడ్డు ఎప్పుడైనా సరే తినేటప్పుడు ఇంక్లూడ్ చేయొద్దు, బొడ్డు తింటే కడుపు నొప్పి అలా వస్తుంది. సో ఎప్పుడు బొడ్డు ఆనియన్స్కి తీసేసి కట్ చేసుకోవాలి. ఇలా ఆనియన్ మొత్తాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటోస్ని కూడా ఆ విధంగానే చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. రైతాలోకి ఎప్పుడైనా ఆనియన్స్ కానీ టమాటోస్ కానీ చిన్నగా కట్ చేసుకుంటేనే టేస్ట్ వస్తుంది. ఇలా అన్ని టమాటోస్ని కోసి పక్కన పెట్టుకోవాలి. ఇందాక మనము తీసుకున్న పచ్చిమిర్చి కూడా ఇలా చిన్న చిన్నగా కోసుకోవాలి. పచ్చిమిర్చి పెద్దగా కోస్తే తినేటప్పుడు వచ్చి కారం ఎక్కువ అవుతుంది. ఇలా చిన్న చిన్నగా కోసుకుంటే మనకి కారం అనేది ఎక్కువగా తగలదు. 2 పచ్చిమిర్చి అయితే సరిపోతుంది, కారం కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా చిన్న చిన్నగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందాక తీసుకున్న కొత్తిమీర కూడా మంచిగా కడుక్కొని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కోసి ఈ విధంగా ఒక సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులోకి మనము కోసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి. టమాటోస్ అన్నీ కూడా వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. మీ రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. టమాటోస్ ఆనియన్స్లోకి ఉప్పు వేసుకున్నాక ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా చేత్తో కానీ స్పూన్తో కానీ కలుపుకున్నాక ఒక బౌల్ తీసుకోవాలి. అందులోకి 5 టేబుల్ స్పూన్ కర్డ్ అలా వేసుకోవాలి. గట్టి పెరుగు అయితే 5 టేబుల్ స్పూన్ వేసుకోండి. పల్చటిది అయితే 6 టేబుల్ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ నేను 5 టేబుల్ స్పూన్ కర్డ్ యూస్ చేస్తున్నాను. అందులోకి ఇందాక మనము కలిపి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ ఇంకా టమాటోస్ని ఉప్పుతో కలిపి పెట్టుకున్నాం కదా, అదంతా వేసుకోవాలి. ఇందులోనే పైనుంచి ఇప్పుడు పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి పెరుగులో వేస్తున్నప్పుడే వేయాలి. టమాటోస్ ఇంకా ఆనియన్స్తో వేస్తే అది అంత కారం కారం అయిపోతుంది. పెరుగులో వేస్తే కరెక్ట్గా దాని టేస్ట్ ఉంటుంది. ఇలా వేసి అన్నీ కలిసేలాగా బాగా కలపాలి. పెరుగు పచ్చడిలోకి మనకి ఎలా కలిపితే దాన్ని బట్టే టేస్ట్ వస్తుంది. సో మంచిగా అన్నీ వేసి అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలపాలి. మీకు ఒకవేళ థిక్గా కావాలనుకుంటే అలానే ఉంచేసేయచ్చు, లేదా కొంచెం లిక్విడ్లో కావాలనుకుంటే ఒక ½ గ్లాస్ వాటర్ ఇంక్లూడ్ చేసుకున్నా సరిపోతుంది. వేసి అంతా కలిసేలాగా బాగా కలపాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపి లాస్ట్లోకి మనము ఇందాక కోసి పెట్టుకున్నాం కదా కొరియాండర్, అది వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకి బిర్యానీస్లోకి పులావ్స్లోకి తినడానికి చాలా ఈజీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. లాస్ట్లోకి కొరియాండర్ వేసుకొని అంతా ఒకసారి మళ్ళీ కలిపి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనము ఇలా చేసుకున్నాక ఒక ½ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో అలా కూల్ చేసుకోవాలి. డైరెక్ట్గా కూడా తీసేసుకోవచ్చు, కానీ కూల్ చేసుకున్నాక తీసుకుంటే దీని టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. అంతా వేసి కలిపి ఫ్రిడ్జ్లో ఒక 30 మినిట్స్ వరకు పెట్టి మనము తినేటప్పుడు సర్వ్ చేసుకుంటే టేస్ట్కి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. బిర్యానీస్ అండ్ పులావ్స్లోకి అయితే ఇది రెగ్యులర్గా ప్రిఫర్ చేస్తారు. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.